1982-85 బ్యాచ్, 82 8th క్లాసు, 83 9th క్లాసు, 10th క్లాసు 85 పాస్ అవుట్. మా బ్యాచ్ మెంబర్స్ అందరూ ఇక్కడ 100 సంవత్సరాల శతవత్సరాల సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యారు. చాలా దూరం నుంచి, హైదరాబాద్ నుంచి, విశాఖపట్నం నుంచి, అన్ని చోట్ల నుంచి మా స్నేహితులందరూ, మా బ్యాచ్మేట్స్ అందరూ ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం జరిగింది. నిన్న ఈరోజు 1-2 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమాలన్నింటిలో యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ శతవత్సరాల సెలబ్రేషన్స్ ఈ 1924 నుంచి 2024 మధ్యలో ఈ 100 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ హై స్కూల్ ఏ విధంగా రూపాంతరం చెందింది, ఇంతకు ముందు ఎలా స్టార్ట్ అయింది, ఆ తర్వాత జూనియర్ కాలేజీగా ఎలా మారింది, అదంతా అందరికీ తెలిసిన విషయం. కానీ ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న స్కూలు విధానం కానీ, అప్పుడు చదువుకునే పద్ధతి కానీ, ఇప్పుడు కానీ చాలా మార్పులు రావడం జరిగింది. అప్పుడు మేమందరం 8th క్లాస్ 9th క్లాస్ చదువుకున్నప్పుడు అప్పుడు బెంచీలు కూడా కూర్చోవడానికి లేని పరిస్థితి. అందరం నేల మీద కూర్చొని 8th క్లాస్ 9th క్లాస్ చదువుకున్నాం. 10th క్లాసు బెంచీలు ఉండేవి. ఇప్పుడున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించడానికి ఇప్పుడు దాతలు ముందుకొచ్చి అభివృద్ధి చెందడానికి అందరూ వచ్చారు. సో అప్పుడు కష్టాల నుంచి బాగా చదువుకోవడం వల్ల, తల్లిదండ్రులు సహకారం బాగా ఉండడం వల్ల, ప్రెజరు పిల్లల మీద ప్రెజర్ కానీ అవన్నీ లేకపోవడం వల్ల ఇప్పుడు పిల్లలందరూ బాగా చదువుకొని అందరూ అభివృద్ధిలోకి వచ్చారు. పెద్ద పెద్ద కంపెనీల్లో జిఎంలు, డిజిఎంలు, అడ్వకేట్లు, లాయర్లు, డాక్టర్లు అందరూ చదువుకొని అభివృద్ధి చెందారు. ఇప్పుడు కూడా పిల్లలు అభివృద్ధి చెందుతున్నారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ రావడం వల్ల పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లో చాలా స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. దాని స్ట్రెంగ్త్ ని పెంచడానికి మన పూర్వ విద్యార్థులు చేస్తున్న ప్రయత్నంలో ఇదొకటి. వాళ్ళు హై స్కూల్ కానీ, కాలేజీ కానీ బాగా డెవలప్ చేసి ఇక్కడ చదువుకున్న పిల్లల్ని మా బ్యాచెస్ లాగా బాగా డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలని మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో చాలా మంది డోనర్స్ వాళ్ళ అమౌంట్ సహకారాలు అందించి మన దీన్ని మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మళ్ళీ జరిపి వాళ్ళ విద్యార్థులను ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం ఇది కొనసాగుతుందని అందరి ధ్యేయం. అదే ఈ ఉత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. నేను ఈ కాలేజీలో 1978 నుండి 81 10th బ్యాచ్ లో మేము బయటకు వచ్చాండి. 8th to 10th మేము ఇక్కడ ఈ కాలేజీలో చదివాను. ఇదంతా మా బ్యాచ్ అందరూ కూడా అదే టైంలో అందరం కూడా కలిసి ఇక్కడ ప్రతి వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో, కొంతమంది స్టీల్ ప్లాంట్, కొంతమంది స్టేట్ లెవెల్లోని, కొంతమంది ప్రొఫెసర్లు గాను, కొంతమంది యుఎన్ఐ వాటిలో దీంట్లో అన్ని చోట్ల అందరూ సెటిల్ అయ్యాము. ఎవరు కూడా సెటిల్ కాని వాళ్ళు ఎవరు లేరు, అంత బాగా సెటిల్ అయ్యాము. తర్వాత మేము అప్పుడప్పుడు మేము ఇక్కడ విజిట్ చేస్తూ ఈ కాలేజ్ రిక్వైర్మెంట్ ఏదో కనుక్కుని మరి ఈ సువిశాల మనం నిలబడ్డ సువిశాల ఈ రహదారి అప్పుడు మాకు రాళ్ళు రప్పలా ఉండేవండి. అలాంటి ఈ రోడ్ అవుట్ వేసాం. తర్వాత ఫ్రంట్ ఫేస్ లిఫ్ట్ కావాలనిపించింది. అందుకని ఇంటర్మీడియట్ దగ్గర మేము గ్రానైట్ తోని మంచిగా ఫ్లోరింగ్ చేసి పెట్టాం. సో దీంతో మీకు ఏమైనా అట్మాస్ఫియర్ క్రియేట్ అయిందండి, ఒక చదువుకునే అట్మాస్ఫియర్. ఆ అట్మాస్ఫియర్తో జనాలు ఇప్పుడు ఈ రోజు చూస్తుంటే నాకు ఒక సంతోషం ఏంటంటే 1000 స్టూడెంట్స్ ఉన్నారు ఈ గవర్నమెంట్ స్కూల్లోని. అండ్ ఓకే, ఫెసిలిటీస్ వైజ్ ఆల్సో బాగున్నాయి. ఇది కానీ వాడుకుంటే మాత్రం అందరూ పైకి వచ్చి ఇంకా బాగా వస్తారు, ఇంకా ఉన్నత స్థానాలు వెళ్ళాలని. అంటే మేము వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ విద్యార్థులు ఏమైనా ఇన్స్పైర్ చేయగలమని వచ్చాం. మా స్టేజ్లన్నీ మెల్లమెల్లగా అవుతా ఉన్నాయి. ఇఫ్ దే కెన్ ఇన్స్పైర్ అండ్ దే కెన్, అది మన నేషనల్కి వీళ్ళందరూ పనికి వస్తారని మేము ఇక్కడ వచ్చాము. నేను ఇక్కడ ఈ స్కూల్లో 77-80 బ్యాచ్ లో చదువుకున్నాను. నేను 8th 9th చదువుకున్నాను. నేను తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత విత్ ద ఫౌండేషన్ ఐ గాట్ ఇన్ దిస్ కాలేజ్, ఇన్ దిస్ స్కూల్ ఐఎమ్ ఏబుల్ టు సెక్యూర్ ఇంజనీరింగ్ సీట్ ఇన్ ఎంసెట్ విత్ 538 ర్యాంక్. దాని తర్వాత కూడా బాగా కృషి చేసి తర్వాత కూడా ఐఐటి మద్రాస్లో 180 ర్యాంక్తో ఐఐటి మద్రాస్లో ఎంటెక్ చేయడం జరిగింది. వీటి తర్వాత స్టేట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు నేను సూపరింట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నేను చదివింది కూడా ఇది కూడా అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే. ఒక డిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఫీజెస్ ఆల్మోస్ట్ నిల్, ఏవో కొంచెం ఏదైనా మెయింటెనెన్స్ తప్పించి ఫీజెస్ ఆల్మోస్ట్ నిల్. అంటే ఉచిత విద్య నేర్చుకున్నాం మేము. అది చాలా ఇంపాక్ట్ ఈ రోజుల్లో. మేము చదువుకున్న చదువే ఈ రోజుల్లో కావాలంటే కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయండి. ఇట్స్ వెరీ వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్.
ఎందుకంటే ఇలాంటి అవకాశం ఇస్తే కనుక మాకు దొరికింది సువర్ణ అవకాశం. మా టీచర్లందరూ కూడా బాగా క్రమశిక్షణ నేర్పడము, తర్వాత మంచి చదువులు చెప్పడము, డైరెక్షన్ ఇవ్వడము, మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దారు మమ్మల్ని. అదే ఫౌండేషన్ ఇప్పటి వరకు కూడా నాకు పనిచేస్తుంది. పొద్దున కూడా నేను చెప్పాను మా వాళ్ళకి, చిన్న చిన్న విషయాలు నేర్చుకున్న టీచర్లు మాకు ఎంతో చక్కగా నేర్పారు ఇక్కడ. అవన్నీ కూడా ఇప్పుడు మేము మా జాబ్ లో అప్లై చేస్తున్నాము. వీఆర్ అప్లయింగ్ అండ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. వీఆర్ వెరీ డిసిప్లిన్డ్ నవేడేస్. సో ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా రీజన్ ఏంటంటే ఇక్కడ ఫౌండేషన్ 6th క్లాస్ నుంచి నేను ఇక్కడ చదువుకున్నాను. ఫౌండేషన్ ఈజ్ ద బెస్ట్ ఫౌండేషన్ గివెన్ టు ఆల్ అవర్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇలాంటి అవకాశమే దొరికింది. ఇప్పుడు నాలాగే అందరూ కూడా చాలా మంది మంచి చదువులు చదువుకొని మంచి వ్యాపారాలు చేసుకుంటూ వెరీ గుడ్ డిసిప్లిన్ తో ఉన్నారంటే కారణం ఇక్కడ దొరికిన చదువు. అదే ఈ రోజుల్లో ఇలాంటిది కావాలంటే ఇట్స్ ఇంపాసిబుల్ టు గెట్ అన్లెస్ వి పే లాక్స్ ఆఫ్ రూపీస్. సో ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తించి గవర్నమెంట్ సిస్టమ్ ని ఇంకా కొంచెం బాగా ఎక్స్పాండ్ చేసి మంచి చెప్పడమే ఒక ఉద్దేశంగా పెట్టుకొని చేస్తే మాత్రం చాలా మంచి ఫలితాలు వస్తాయి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎప్పుడైతే వ్యాపార ధోరణి అలవాటైందో అప్పుడు మాత్రం ఈ వాల్యూస్ అన్ని తగ్గిపోతాయండి. ఇది నా ఆలోచన. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంగా 100 ఏళ్ళు జరుపుకునే సందర్భంగా మా సీనియర్స్ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ కలవడం కూడా జరిగింది. మా వాళ్ళందరినీ కూడా చాలా మందిని కలవడం జరిగింది. వెరీ మెమొరబుల్ ఈవెంట్. అండ్ we have to propagate this type of thinking to the future generations. వాళ్ళు కూడా ఫాలో అయితే బాగుంటుందని నా ఉద్దేశం. నేను ఈ స్కూల్లో 1977 నుంచి 1980 వరకు 8th నుంచి 10th క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది. మీరందరూ మా బ్యాచ్ మేట్స్. అయితే ఈ కాలేజీ పెట్టిన తర్వాత మొట్టమొదట 10th క్లాస్లో 15 మందికి ఫస్ట్ క్లాసులు రావడం జరిగింది మా బ్యాచ్లోనే. అందులో ఈ 15 మంది ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు 2 టీచర్లు అవ్వడం జరిగింది. అలాగే ఒకరు కండక్టర్ అయ్యారు. తక్కిన 12 మందిలో ఒకరు ఈరోజు కేజీహెచ్ డెంటల్ సూపరింటెండెంట్, అట్లాగే తక్కిన 11 మంది సాలిడ్ గా డైరెక్ట్ గా సివిల్ ఇంజనీర్లుగా కావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ సీట్లు పొందడం జరిగింది. అయితే ఆ రోజు మా పరిస్థితులు ఏంటంటే కిందన కూర్చోవడం, కమ్మలసాలలోనే మా పని. 8th 9th మేము కిందన కూర్చొని చదివాం. కనీసం సరైన బోర్డు ఉండేది కాదు. సెక్షన్ కి 60 మంది 70 మంది పైన ఉండేవారు. సో అలాంటి పరిస్థితి. అలాగే ఆ రోజు మాకు సోషల్ చెప్పాలంటే కనీసం గ్లోబ్ లేదు, ఒక ఇండియా మ్యాప్ చూపించి చెప్పిన పాపాన్ని పోలాడు. అట్లాగే కనీసం ల్యాబ్ కూడా తీసుకెళ్లి ఇది సల్ఫర్ అని చూపించిన పరిస్థితి కూడా లేదు. సో అట్లాంటి పరిస్థితుల్లో మేము చదువుకోవడం జరిగింది. కానీ ఆ రోజు ఫ్రీ బుక్స్ లేవు, ఏవీ లేకపోయి పైగా ఆ రోజు గవర్నమెంట్ ఫీజులు కూడా పే చేయాల్సిన పరిస్థితి ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో మేము చదువుకున్నాం. కానీ ఆ రోజు ఎటువంటి అవకాశాలు లేకపోయినప్పటికీ టీచర్లు అంటే ఉన్నతమైన గౌరవం ఉండబట్టి ఈ రోజు మీ ఈ స్టేజ్ లో సెటిల్ అయ్యాయని ఫీల్ అవుతున్నాం. కానీ నేడున్న జనరేషన్ గాని ఒకసారి చూసుకుంటే ఈ రోజు గవర్నమెంట్ అన్ని ఫ్రీగా ఇస్తుంది, అన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ మధ్యన నాడు నేడు కార్యక్రమంలో అయితే IFE ప్యానెల్స్ కూడా పెట్టడం జరిగింది. ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్ లో, కార్పొరేట్ పెద్ద స్కూల్స్ లో కూడా లేని అవకాశాలు ఈ రోజు జరిగాయి. కానీ అవన్నీ ఇచ్చి ఫ్రీగా బుక్స్ ఇచ్చి, ఫ్రీగా నోట్స్ ఇచ్చి, ఫ్రీగా మీల్స్, యూనిఫామ్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసి అన్ని టీచర్స్ కష్టపడుతున్నారు. కానీ పిల్లల్లో మాత్రం రిజల్ట్ రావటం లేదు. దానికి కారణం ఒకటి, పిల్లల్లో అటెన్షన్ లేకపోవడం. ఏ పిల్లవాడికైనా ముందు కుటుంబమే మొట్టమొదటి పాఠశాల, తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు. ఈ రోజు తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా గారాబం చేసి వాళ్ళ బాధ్యతను వాళ్ళని నెరవేర్చడం లేదు, వాళ్ళని సక్రంగా ఇచ్చేయటం లేదు. సో ఆ పిల్లలు స్కూల్లోకి వస్తున్నారు. స్కూల్లో ఈ రోజు టీచర్కి కొంత ఫ్రీనెస్ లేకపోవడం మూలంగా టీచర్ కూడా ఏమి చేయలేకపోతున్నాడు. పైగా విపరీతమైన వర్క్ లోడ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే టీచర్ కూడా స్టూడెంట్స్ మీద ఇండివిజువల్ అటెన్షన్ తీసుకోలేకపోతున్నాడు. లెవెల్స్ లేకపోవడం మూలంగా వాడు బై క్లాస్కి వెళ్ళిపోతున్నాడు, ఏమీ చదువుకోలేకపోతున్నాడు, వాడి సమస్యగానే ఉండిపోతున్నాడు. సో అందువల్లనే ఈ రోజు పిల్లల్లో మంచి రిజల్ట్స్ ఉండటం లేదు. పైగా ఎవరైతే సరైన డిసిప్లిన్ ఉండడో ఆటోమేటిక్ గా చెడుదారులు పడడం జరుగుతుంది. ఈ రోజున్న ఈ సెల్ ఫోన్ల మూలంగా కానీ మరో విధంగా కానీ పిల్లలు ఈజీగా అడ్డదోవలు పడుతున్నారు. మరి అడ్డదోవలు పట్టిన వాళ్ళని
తల్లిదండ్రులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అట్లాగే వీళ్ళు సమాజంలో కూడా నెగిటివ్ గా తయారవుతున్నారు. ఈవెన్ 8th క్లాస్ పిల్లలు కూడా గంజాయి సిగరెట్లు కాలుస్తున్నారు అంటే ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉంది, సమాజం ఎట్లా ఉంది. టీచర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అలాగే విద్యా వ్యవస్థకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మనం బాగు చేసుకుంటే గాని రేపటి తరం బాగుండదు. రేపటి తరం బాగుండకపోతే ఈ సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోద్ది. సో అందువల్ల ఇప్పటికైనా పెద్దలందరూ ఆ పిల్లల్ని ఒక పద్ధతిగా పెట్టాలని ఆలోచించుకుంటే మంచిగా మనం డెవలప్ అవడానికి అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.